హలో అందరికీ, వెల్కమ్ టు మధు గ్రేస్ఫుల్ బైట్స్. ఈరోజు మన ఛానల్లో మీకోసం ఒక మంచి స్నాక్ ఐటెంతో వచ్చేసాను. అది కూడా జస్ట్ మనం 10 మినిట్స్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇది మనము పిల్లలకి స్నాక్స్ లాగా కూడా స్కూల్కి కట్టియొచ్చు. అలాగే మనము ఇంట్లోనే తక్కువ టైంలో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనకి ఆల్రెడీ పిల్లలకి స్కూల్ స్టార్ట్ అవుతుంది కదా, ఇప్పుడు వాళ్ళకి మనం స్నాక్స్ కూడా పెట్టియాలి అనుకున్నప్పుడు ఇలాంటివి ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. టేస్ట్ విషయానికి వస్తే మాత్రం చాలా బాగుంటుంది. క్రిస్పీగా అన్ని ఫ్లేవర్స్ కూడా మనకి చక్కగా తెలుస్తుంది. ముఖ్యంగా ఇది పిల్లలకి చాలా నచ్చుతుంది. మరి ఇంకెందుకు లేట్, ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం రండి. ముందుగా ఇక్కడ నేను గోధుమ పిండిని తీసుకున్నాను. గోధుమ పిండిలోకి కొంచెం ఓమా వేసుకోవాలి, అలాగే కొద్దిగా జీలకర్రని కూడా వేసుకోవాలి, అలాగే రుచికి సరిపడేంత ఉప్పుని కూడా వేసుకోవాలి. తరువాత దీంట్లోకి మనము కొద్దిగా నువ్వులని కూడా వేసుకోవాలి. ఇలా నువ్వులు, ఓమా, జీలకర్ర వేయడం వలన తినేటప్పుడు ఆ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అలాగే ఇక్కడ నేను 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకుంటున్నాను. మీరు ఆయిల్ అయినా వేసుకోవచ్చు, లేదు బటర్ వేసుకుంటారంటే బటర్ కూడా వేసుకోవచ్చు. ఇలా ఆయిల్ని వేసుకొని ఒక్కసారి మనము పిండిని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా రబ్ చేస్తూ మిక్స్ చేసుకోవాలి. అప్పుడే మనకి పిండి అంతా కూడా చక్కగా మిక్స్ అయిపోతుంది. ఇలా మనం రబ్ చేసుకొని మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి మనము కొంచెం కసూరి మెతిని యాడ్ చేసుకోవాలి. కసూరి మెతి అవైలబుల్ లేకపోతే మీరు కొత్తిమీర అయినా కూడా వేసుకోవచ్చు. ఇలా మనం కసూరి మెతిని వేసుకున్న తర్వాత మనం వాటర్ని వేసుకొని దీన్ని మనం ఇప్పుడు మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ మనము చపాతీ ఏ విధంగా అయితే మనం పిండి కలుపుకుంటామో అదే విధంగా దీన్ని మనము ప్రిపేర్ చేసుకోవాలి. ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలసు సలుసు ఉంటుంది, అలా బాగా కలుపుకుంటూ ఉండాలి. మనం పిండి తడపడం వచ్చేసి మనం చపాతీ పిండి లాగానే మిక్స్ చేసుకోవాలి. ఎక్కువగా వాటర్ ఒకేసారి పోసుకోకుండా ఇలా కొద్ది కొద్దిగా వాటర్ని వేసుకొని ఇలా సాఫ్ట్గా మనము పిండిని తడుపుకోవాలి. ఇలా మనం చేసుకున్న తర్వాత కొంచెం సేపు జస్ట్ ఒక 2 to 3 మినిట్స్ వరకు పక్కకు పెట్టేసుకోవాలి. తర్వాత దీన్ని మనము కొంచెం కొంచెంగా తీసుకొని ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా మీరు ఒకసారి పిండి అంతా కూడా ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. తర్వాత దీంట్లో నుంచి మనము ఇలా చిన్న చిన్న ముద్దల్లాగా తీసుకోవాలి. ఇప్పుడు మనం కొంచెం కొంచెం పిండిని తీసుకొని ఇలా రౌండ్గా ప్రిపేర్ చేసుకొని మనము పొడి పిండి కూడా గోధుమ పిండి ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు మనము చపాతీలు ఏ విధంగా అయితే ప్రిపేర్ చేస్తామో అదే విధంగా దీన్ని మనము స్ప్రెడ్ చేసుకోవాలి. సేమ్ ప్రాసెస్ అంతా కూడా చపాతీ మేకింగ్ ఎలా ఉంటుందో అలానే ఉంటుందండి. జస్ట్ కాకపోతే ఇక్కడ మనం వీటిని డీప్ ఫ్రై మాత్రమే చేస్తున్నాము. ఇలా మనం ఈ విధంగా మొత్తం కూడా స్ప్రెడ్ చేసుకొని ఇక్కడ థిక్నెస్ చూసారు కదా, మరీ ఎక్కువగా మందంగా అస్సలు ఉండొద్దు, ఇలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని మనము ఫోర్క్ తీసుకొని ఇలా మనము హోల్స్ అనేది పెట్టుకోవాలి. ఇలా చేయటం వలన మనము ఇవి చేసేటప్పుడు పొంగకుండా క్రిస్పీగా వస్తుంది. సో ఇప్పుడు నేను ఇక్కడ ఒక గ్లాస్ తీసుకున్నాను. గ్లాస్ తోటి చిన్న చిన్నగా ఇలా మనం రౌండ్గా చేసుకుంటున్నాను. మీరు ఏదైనా తీసుకొని ఇలా రౌండ్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇంత సైజు ఉంటే సరిపోతుంది. మనం ఇలా ప్రిపేర్ చేసుకున్నవన్నీ కూడా ఒక ప్లేట్లోకి తీసుకొని పెట్టేసుకోవాలి. ఈ విధంగా మిగతా పిండి అంతా కూడా ప్రిపేర్ చేసుకోవాలి. ఇక్కడ నేను ముందుగానే ఇవన్నీ ప్రిపేర్ చేసుకొని రెడీగా పెట్టేసుకున్నాను. ఇప్పుడు వీటిని డీప్ ఫ్రై చేసుకోనికి ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ మనకి నార్మల్ హీట్ ఉండాలి, ఎక్కువగా వేడిగా ఉండొద్దు. ఇప్పుడు మనము ప్రిపేర్ చేసుకున్న ఈ పాపడ్ అన్నీ కూడా ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్ పెట్టుకొని మాత్రమే ఫ్రై చేసుకోవాలి. ఎక్కువగా హై ఫ్లేమ్ పెట్టేసుకుంటే మనకి పాపడ్ అనేది మాడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. ఇలా మనం మీడియం ఫ్లేమ్ పెట్టుకొని మెల్లిగా వీటిని ఫ్రై చేసుకోవాలి. ఇవి మనకి మంచి గోల్డెన్ కలర్లోకి రావాలి. ఇక్కడ మనం హోల్స్ పెట్టాం కాబట్టి ఇది పొంగకుండా మనకి క్రిస్పీగా వస్తుంది. ఇలా మనకి మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వీటిని మనము మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఎక్కువ టైం ఏం పట్టదు, జస్ట్ మనకు ఒక 3 మినిట్స్ వరకు టైం తీసుకుంటుంది. ఇలా మనకి మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని వీటిని మనము టిష్యూ ఉన్న ప్లేట్లోకి సర్వ్ చేసుకోవటమే. ఇలా చూసారు కదా, నాకైతే మంచి గోల్డెన్ కలర్ వచ్చేసింది. ఏదైనా ఎక్స్ట్రా ఆయిల్ ఉంటే కూడా అబ్జర్బ్ అయిపోతుంది. ఇదే విధంగా మిగతావన్నీ కూడా మనం ఫ్రై చేసుకోవాలి. ఇలా అన్నీ కూడా మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకొని వీటిని మనము సర్వ్ చేసుకోవటమే. అంతే అండి, ఎంతో టేస్టీ అయిన క్రిస్పీ అయిన పాపడ్ రెడీ అయిపోయింది. చూసారు కదా, చాలా సింపుల్గా ప్రిపేర్ చేసాము. ఇది మనము స్టోర్ కూడా చేసుకోవచ్చు. ఏదైనా కంటైనర్లో వేసుకొని ఒక 1 వీక్ వరకు కూడా మనం స్టోర్ చేసుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు క్రిస్పీగా వీటిని తినేయొచ్చు.
చూసారు కదా ప్రాసెస్ అయితే ఎలా ప్రిపేర్ చేశానో, చాలా సింపుల్గా ఉంది. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ తోటి ఈ స్నాక్ ఐటమ్ అయితే చేసుకోవచ్చు. మరి ఇంకెందుకు లేట్, మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేశాక ఎలా కుదిరిందో మధు గ్రేస్ఫుల్ బైట్స్ ఛానల్లో కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. బాయ్.